ఆఫ్ఘనిస్తాన్ తన వన్డే చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై 177 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 311 రన్స్ చేసింది. ఓపెనర్ గుర్బాజ్ 105 పరుగులు చేసి మైదానంలో విధ్వంసం సృష్టించాడు. నిప్పుకు ఉప్పు తోడైనట్టు అతడికి అజ్మతుల్లా సహకరించాడు. రెహ్మత్ 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. 312 పరుగుల టార్గెట్తో రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా 34.2 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంలో గుర్బాజ్ కీలక పాత్ర పోషించాడు. అతను కీలక ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ వేలంలో ఇతనికి విపరీతమైన డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. గుర్బాజ్ ఐపీఎల్లో కోల్కతా జట్టు కోసం ఆడాడు. కోల్కతా జట్టు నుంచి సాల్ట్ నిష్క్రమించిన తర్వాత గుర్బాజ్ కు ఆడే అవకాశం లభించింది. అయితే వచ్చే వేలంలో కోల్కతా జట్టు శ్రేయస్ అయ్యర్, రసెల్, సునీల్ నరైన్, రింకు సింగ్ ను కొనసాగించాలని భావిస్తోంది. అందువల్ల గుర్బాజ్ ను దక్కించుకునేందుకు ఇతర జట్లు పోటీ పడే అవకాశం ఉంది. ఇందులో చెన్నై జట్టు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గుర్బాజ్ స్థిరంగా ఆడతాడు, బలమైన షాట్లు కొడతాడు, కుదురుకునేందుకు స్వల్ప సమయం తీసుకుంటాడు. ఆ తర్వాత మైదానంలో విధ్వంసం సృష్టిస్తాడు. చెన్నై జట్టు కాన్వే స్థానంలో గుర్బాజ్ ను తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.